ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వాహనదారులకు బాంబు పేలింది. అనుకున్న విధంగానే పెట్రోల్ పై ₹3, డీజిల్ పై ₹3 ఒక్కసారిగా పెంచాయి పెట్రోల్ కంపెనీలు. మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా కొన్ని నెలలుగా సాగుతున్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అనే వార్తలకు నిజం చేస్తూ కూడా ఈరోజు ఒక్కసారిగా కూడా వాహనదారుల మీద గుదిబండ వేశారు. పెట్రోల్ మీద ₹3, డీజిల్ మీద ₹3 పెరగడం ఏంటి అంటూ కూడా వాహనదారులు గగ్గోలుపోతున్నారు. ఇప్పటికే పెరిగిన ఖర్చులు అలాగే ఆర్థిక భారంతో కొట్టుకులాడుతున్నటువంటి ప్రజలకి మళ్ళీ ఇదొక పెట్రోల్ డీజిల్ పై ఏకంగా ₹3 అంటే ఎట్లా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. కేంద్రం నిన్న మొన్నటి వరకు కూడా కళ్ళబొల్లు కబుర్లు చెబుతూ కూడాను నిన్న మొన్న 2 రోజుల క్రితం హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సంకేతాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం కోసమేనా అనే అనుమానాలు కూడా ఇప్పుడు ఆ వైపుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు చెప్పారు, ఎందుకు ఈ సంకేతాలు ఇచ్చారు, ఎందుకు పెట్రోల్ డీజిల్ వాడకాలు తగ్గించండి, విదేశీ ప్రయాణాలను మానుకోండి, లేకపోతే విలాసవంతమైనటువంటి లైఫ్ని కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోండి, మీ అవుట్ సైడ్ ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇట్లాంటివి ఎందుకు ఇచ్చారో తెలియదు కానివ్వండి. అంటే కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని ముందే ఊహించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారా అనేసి ఓ పక్కన అపోజిషన్ పార్టీసు ధర్నాలు చేస్తూ ఉంటుంటే ప్రజలు మాత్రము ఇది సరికాదు, ఒక్కసారిగా ₹3 భారం అంటే కూడాను చాలా అన్యాయం అంటూ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా సరే మొత్తానికి పెట్రోల్ మీద డీజిల్ మీద ఒక్కసారిగా వాహనదారులకు గుదిబండలాగా మారింది ఈ ధరలు. ఇంతగా ఎప్పుడు కూడాను గడిచిన 4 ఏళ్లలో కూడాను ఎప్పుడు కూడా ఇంతగా ఒక్కసారిగా కూడా ₹3 పెంచిన దాఖలాలు లేవు. పెరిగితే ₹1, లేదంటే కనుక అట్లా దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళారు తప్ప ఏకంగా ₹3 ఒకేసారి పెంచడం ఏంటనేది ప్రజల నుండి వస్తున్నటువంటి విమర్శలు. ఇక ప్రతిపక్షాలు అయితే మాత్రం కేంద్రం చేతకానితనానికి ఇదే నిదర్శనం అంటూ కూడాను పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతామని నేరుగా చెప్పే ధైర్యం లేక ఇటువంటి చాకులతోనూ చవటదద్దమైన సూచనలతోనూ ఇప్పుడు ప్రజల మీద గుదిబండ భారం వేసింది. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం లేదు అంటూ నమ్మించి మోసం చేసిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ మీద విమర్శల హస్త్రాలు సంధిస్తున్నారు.